బైబిల్లో జోసెఫ్ ఉన్నాడు. యోసేపు ఆయనని వాళ్ళ అన్నలందరూ ఎంత బాధపెట్టి అసలు ఆయనను అసలు తమ్ముడిని అసలు ఏం మాత్రం ఇక్కడ ఉండకుండా వాళ్ళు చేసేసిండ్రు. కానీ దేవుడు తన యోసేపుతో ఉన్నాడు. యోసేపుని జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు. యోసేపు ఉన్న మంచి బిహేవియర్కు ఆ అబ్బాయిని వాళ్ళు ఒక ఈజిప్ట్ దేశంలోకి అమ్మేస్తే, ఆ ఈజిప్ట్ దేశంలో ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఈ అబ్బాయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిందండి. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి అయిపోయాడు. సో ఆ రాజుగారు కింద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు మన జోసెఫ్ అన్న. ఈ జోసెఫ్ గారు ఏం చేసిండ్రు, అన్నలందరూ పిలిచి ఇక్కడ రా అన్నలందరూ ఇక్కడ రండి, మీకు ఒక ఐడియా చెప్తా. ఇప్పుడు ఎంత ప్రేమ చూడు, అన్నలందరూ అంత బాధ పెట్టినా, అయ్యో దేవా యేసయ్య, ఆ అన్నలందరూ ఎంత బాధ పెట్టిర్రో మనకు తెలుసు. ఆ స్టోరీ ఎంత బాధ పెట్టిర్రో ఆ తమ్ముని. కానీ అందరిని పిలిచి ఇక్కడ రండి అని పిలిచి, మీకు ఒక మాట చెప్తాను. నేను రాజుగారి దగ్గరకు పోయి పర్మిషన్ తీసుకుంటాను, మనందరినీ అక్కడ సెట్ చేస్తాను రా అన్నలారా. మీరేం చేయండి, మనము పశువుల కాపర్లు అని చెప్పండి, గొర్రెల కాపర్లు అని చెప్పకండి. ఎందుకంటే రాజుగారి మైండ్ నాకు తెలుసు. యూ డోంట్ నో హీజ్ మైండ్. నాకు తెలుసు, నాకు రాజుగారి మైండ్ తెలుసు. ఆ ఈజిప్టులకు గొర్రెల కాపర్లు అంటే ఇష్టం ఉండదు, గొర్రెల ఆ స్మెల్ ఇష్టం లేదు. మనం పశువుల కాపర్లని మీరు చెప్పండి, నేను చూసుకుంటా. మన చిన్న తమ్ముడు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాడు అన్నలకు. చెప్పినప్పుడు ఏం చేయాలా, బుద్ధి వణించుకుంటారా అండి అన్నలు, సొంత బుద్ధి. వాడేంద్రా నాకు చెప్పేది, మళ్ళీ అక్కడ కూడా గర్వమే అన్నలకు. ఏం చేసిండ్రు, అన్నలందరూ వచ్చి సరే తమ్ముడు పోదాంపా సార్ దగ్గర పోయినా, చెప్పండి ఏంటి మీరు, వాట్ ఈజ్ మీ వృత్తి ఏంటిది అని అడిగిండు సార్. ఎవరు, ఆ ఈజిప్ట్ ఫరో గారు అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా, తమ్ముడు ఏం చెప్పిండు, పశువుల కాపర్లు అని చెప్పమని చెప్తే, మేము గొర్రెల కాపర్లం సార్, కరువు వచ్చిందని మేము మీ దేశంలో ఉండాలి, ఇవన్నీ చెప్పమన్నాడా. కరువు వచ్చిందని మేము మీ ఏరియాలో ఉండాలని ఉన్నాం సార్ అని చూసుకుంటాడు కదా. మన తమ్ముడు ఉన్నాడు కదా, ప్రైమ్ మినిస్టర్ కదా జోసెఫ్ గారు. అమ్మో సొంత బుద్ధి మళ్ళీ. అయితే ఏం చెప్పిండు, విలేజ్ సార్ మేము మీ ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నాం సార్, వీళ్ళే సొంత రిక్వెస్ట్. దాన్నే బుద్ధిహీనత. ఎట్లా ప్రవర్తించారు చూసినారా అన్నలందరూ. అంటే తమ్ముడు అంటే ఒక కేర్లెస్ వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా నన్ను రెస్పెక్ట్ కూడా లేదు. ఎంత తప్పండి. ఈ జోసెఫ్ గారు ఏం చేసిండ్రు, సార్ వాళ్ళు వచ్చేది సార్, ఓకే సార్, మెల్లగా టాపిక్ డైవర్ట్ చేసి మెల్లగా సార్ వీళ్ళందరికీ ఒక ప్లేసెస్ కావాలి సార్, ప్లీజ్ సార్ యూ కైండ్లీ గివ్ మీ సమ్ ప్లేస్. ఒక గోషెన్ అనే ప్లేస్ ఉన్నది సార్, మేము అందరం అక్కడ ఉంటాం సార్, రిక్వెస్ట్ చేసుకుంటే రాజు. ఓకే, ఆ గోషెన్ అనే ప్లేస్లో మీరు అందరూ ఉండండి, ఓకేనా, ఓకే. జోసెఫ్ ఇక్కడ ఎస్ సార్ చెప్పండి సార్. ఎంత తగ్గింపు, ఎంత వినయము జోసెఫ్ గారు పోయి ఏంటి ఎస్ సార్. ఇగో ప్రజ్ఞ గల వారు ఎవరన్నా ఉన్నారా, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ఎవరన్నా ఉంటే మనకు మంచి ప్లేస్లో పెట్టుకోవాలని ఏమంటున్నాడు. ఎవరైనాను ప్రజ్ఞ గల వారని నీకు తోచినేడలా నా మందల మీద వారిని అధిపతులుగాను నియమించమని చెప్పాను. ఎవరన్నా మంచిగా నీకు వీళ్ళ దాంట్లో ఎవరన్నా ఉన్నారంటే నువ్వు కొంచెం మన దాంట్లో లీడర్షిప్ ఎందుకు పెడతాడండి మన సారు, మన జోసెఫ్ గారు ఒక్కరి లీడర్షిప్ చేయలేదు. అన్నలారే కదండి, మీరు మన దేశంలో ఉండిపోండి అంతే. అండ్ జోసెఫ్ ఎంత జ్ఞానంగా ప్రవర్తించండి చూడండి అక్కడ జోసెఫ్. అయితే ఆయన ఎంత ఇది మీకు ఈ టాపిక్ మీరు పెడితే మీరు చదవండి. మన సొంత బుద్ధి కాదు, బుద్ధి లేనట్టుగా మనం మాట్లాడద్దు. బుద్ధి జ్ఞానము అన్ని సామెతలలో పెట్టండి. ఇక్కడ ఏం చెప్పిండండి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు చదివితే మనకు జ్ఞానం బుద్ధి వస్తుంది. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నాడు, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకున్నాను. అందుకోసమే జ్ఞానము బుద్ధి ఇవన్నీ మనం జ్ఞానము బుద్ధి తెలివి ఆలోచన
వివేచన, ఇవన్నీ ఈ సామెతల్లో పొందుపరిచి పెట్టిండు దేవుడు వాక్యంలో. ఇవన్నీ మనం రెఫర్ చేస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ ఏం మాట్లాడాలి, బుద్ధి లేనట్టు మాట్లాడతావు, తెలివి లేనట్టు మాట్లాడతావు అని ఎవరైనా అంటున్నారా? బుద్ధి లేనోడా, తెలివి లేనోడా, జ్ఞానం లేనోడా అని అన్నప్పుడు, అది నిజంగా నాకు జ్ఞానం లేదేమోరా, పోదాంరా మనం సామెతలు చదువుదాం, సామెతలు రెఫర్ స్టార్ట్ చేయాలా. దీంట్లో అన్నీ పొందుపరిచి పెట్టిండ్రు. బాయ్ బాయ్.